ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది. హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగ్గా ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జరిగిన 4 మ్యాచ్ల్లో భారత్ అద్భుతమైన ఆటతో విజయం సాధించి 4-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్కు ముందు బజ్ బాల్ గేమ్తో ఇంగ్లాండ్ విజయవంతమైన జట్టుగా వరుస సిరీస్లను గెలుచుకుంది. కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో బజ్ బాల్ గేమ్లో భారత్ను ఓడిస్తామని ఇంగ్లాండ్ ధీమాతో టెస్ట్ సిరీస్ ను ప్రారంభించింది. అనూహ్యంగా తొలి టెస్టులో భారత్ ఓడింది. కానీ ఆ తర్వాత తమదైన ఆటతో సీనియర్ ప్లేయర్లు దూరమైన యంగ్ ప్లేయర్స్ తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాల్ బ్యాట్ తో రాణించి ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. బెన్ స్టోక్స్, మెకల్లమ్ సారథ్యంలో ఇంగ్లాండ్ తొలిసారి ఓ సిరీస్ లో ఓటమి చవిచూసింది. దీంతో బజ్ బాల్ విధానాన్ని కట్టడి చేసి పరిస్థితులకు అనుగుణంగా ఆడి ముందుకు వెళ్లే మార్గం చూడాలని మాజీ దిగ్గజ క్రికెటర్లు కామెంట్స్ చేశారు. దీంతో బ్రెండన్ మెకల్లమ్ మాట్లాడుతూ ఈ సిరీస్ లో తమ కంటే మెరుగ్గా ఆడినందుకు భారత్ ను ప్రశంసలు కురిపించారు. దూకుడుగా ఆడడం ద్వారా భారత్ సిరీస్ ను గెలవలేమని తాను గ్రహించానని, మరికొద్ది నెలల్లో బజ్ బాల్ పై తన విధానంలో అవసరమైన మార్పులు తీసుకొస్తామని మెకల్లమ్ ప్రకటించాడు. వచ్చే వేసవి నాటికి తమ బజ్ బాల్ విధానంలో మార్పులు తీసుకొస్తామని, సవరించిన సంస్కరణను అభివృద్ధి చేస్తామని మెకల్లమ్ చెప్పాడు. అయితే ప్రస్తుత బజ్ బాల్ విధానంలో తాము గత 2 సంవత్సరాల్లో బాగా ఆడామని చెప్పాడు. అనేక సిరీస్లను గెలుచుకోవడంతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్లోని ప్రతిభను వెలికి తీశామని చెప్పాడు.